ఇంకేముందా మీ సైడ్ నుంచి నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ స్పీచ్లో కూడా మారుతాయని మీరందరూ డ్రగ్స్కి దూరంగా ఉన్నారు. డ్రగ్స్ వద్దు క్యాంపెయిన్ మొదలుపెట్టారు. మంత్రి గారు కూడా ఇద్దరు క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నారు. తాత్కాలికంగా బాగుంటుంది కానీ డ్రగ్స్ వల్ల కుటుంబాలే నాశనం అవుతుంది. ఒక ఉదాహరణ ఇస్తాను. యువగల పాదయాత్రలో చంద్రగిరి నియోజకవర్గంలో మహిళా మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ ఏంటంటే ఒక తల్లి వచ్చి నేను తెలిసింది. ఆ తల్లికి 3 అమ్మాయిలు. పెద్ద పాపని గంజాయికి బాధ్యత చేసి శారీరకంగా 30 రోజులు వాడుతున్నారు. డ్రగ్ పెట్టేస్తారు 30 రోజులు బాగుంది. ఆ మరోసారి వచ్చి అడిగింది, మా పాపని సిఎంసి వెల్లూరు పంపిస్తాను, అక్కడ డీరిక్షన్ సెంటర్ని సహాయం చేయండి. మాట సహాయం పడుతుంది. ఇంకో మాట్లాడాడు, మీరు కానీ సాయం చేస్తే పెద్ద కూతురు నేను చంపేస్తాను, అట్లా నెక్స్ట్ ఇద్దరు వాడకుండా ఉంటారు. అంటే తల్లి ఆవేదన అలా ఉంటుంది. అందుకే మేము కూడా ప్రభుత్వ పరంగా ఉద్యోగంగా తీసుకుని ఇంకా ఫలితాలు ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది. అది సీరియస్గా తీసుకుంటున్నాం. ఈ సినిమా మన థియేటర్కి వెళ్తే ఒకడు వస్తాడు. వస్తే యాక్టర్ ముందు ఎవరు వస్తాడు? తగ్గుతూ ఉంటాడు. ముఖేష్ ఇలా నవ్వుతున్నాడు. ముఖేష్ వస్తాడు. డ్రగ్స్ తీసుకుంటే ముఖేష్ గారు దారుణ పరిస్థితి వస్తుంది. మనకే కాదు కుటుంబం మొత్తం ఎందుకో క్యాంపెయిన్ తీసుకున్నాం. డ్రగ్స్ పెట్టుకోవాలి, అందరూ కూడా మాట్లాడుకోవాలి, డిస్కస్ చేయాలి. చుట్టుపక్కల కూడా మనం చేస్తుంది మాట్లాడాలి, కాపాడు. ఆ బాధ్యత మీ పైన. యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టేట్. అందుకే నేను అందరికీ ఓకేనా, ఆల్ ది బెస్ట్. ఆ చదువు తొందరగా వస్తున్నాయి.